కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఆ క్రీస్తు యేసునందు మనం జీవం పొందుతున్నాం కనుక ఆ జీవమును బట్టి ఈ పాప మరణముల నియమము నుండి విడుదల పొందాం. అంటే ఆయన్ని విశ్వసిస్తున్నాం కనుక ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడు మనము వీటన్నిటి నుంచి విడిపించబడతాం. అంటే శరీరం అయితే పాపం చేయాలని అంటుంది, కానీ దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు దాని నుంచి దేవుడు విడిపిస్తాడు. అదే ఇక్కడ ఈ సారాంశం అంతా అదే. కింద కూడా ఉంది 5వ వచనంలో 8:5 శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. శరీరానుసారమైన మనస్సు అంట దేవునికి విరోధం అంట, అది ఎప్పుడు ధర్మశాస్త్రానికి లోబడదంట, కాబట్టి ఏమాత్రం లోబడనేరదు. అలాగే శరీర స్వభావం కలవారు దేవుని సంతోషపరచ నేరరు. కింద ఉంది దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలవారు కాదు. కాబట్టి మనకేంటి, ఇప్పుడు దేవుని ఆత్మ మనలో ఉండాలి. దేవుని ఆత్మ మనలో ఉంటే మనము ఆత్మ స్వభావంతోనే ప్రవర్తిస్తాం, కానీ శరీర స్వభావం మనలో ఉండదు. క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఎవడైనను వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. క్రీస్తు కనుక మనలో ఉంటే మన శరీరము పాపం విషయమై మృతి నొందుతుంది. అంటే పాపం మన మీద ఏలుబడి చేయదు, అది పాపం అనేది చచ్చిపోతుంది. అంటే మనకి పాప ఆశలు ఉండవు. ఎప్పుడు క్రీస్తు మనలో ఉన్నప్పుడు అది పాపం అంటే ఏదైనా కావచ్చు, ఒక అసూయ, ద్వేషము, మత్సరము, ఏదైనా కావచ్చు, క్షమించలేని స్వభావము, ఇవన్నీ పోవాలంటే క్రీస్తు మనలో ఉండాలి. క్రీస్తు మనలో ఉన్నప్పుడు ఆత్మ శరీర విషయము పాప విషయమై మృతి నొందుతుంది, ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉంటుంది. కాబట్టి మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ధర్మశాస్త్రము చేయలేని పనిని యేసు ప్రభు చేశాడు అని ఇక్కడ అర్థము. ధర్మశాస్త్రము పాపమనగా ఏంటో తెలియచేయటానికి ధర్మశాస్త్రం, కానీ మనము ఆ పాపము నుంచి విడిపించలేదు. ధర్మశాస్త్రము పాపము నుంచి విడిపించలేదు. ఇదిగో పాపం చేయొద్దని ధర్మశాస్త్రం చెప్పినా పాపం ఇంకా ఎక్కువగా చేశారు. కానీ మరి పాపం నుంచి విడిపించగలిగింది ఎవరంటే ఒకే ఒక్క యేసు ప్రభు. ఎందుకంటే పాప శిక్షను తన మీద వేసుకొని ఆయన భరించాడు కనుక మనకి పాపము నుంచి విడుదలని ఇచ్చే అధికారం ఆయనకుంది, పాపమును క్షమించే అధికారం కూడా ఆయనకుంది. కింద చూస్తే 12వ వచనం, కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలము కాము. శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారమై ఎందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపినడల జీవించెదరు. కాబట్టి దేవుని ఆత్మ కలిగిన వాళ్ళమైతే మనము శారీరక క్రియలను, అంటే శరీరము మనకి ఇందాక చెప్పుకున్నట్లు సిస్టర్ చెప్పింది, కోపం గురించి చెప్పింది, కోపము, ద్వేషము, ఇవన్నీ కూడా మనము దేవుని ఆత్మ చేత ఆ శరీరంలో నుంచి వచ్చే ఆ యొక్క క్రియలన్నింటినీ చంపివేస్తాం. తర్వాత ఏమనుంది, ఏలయనగా మరలా భయపట్టుకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. కాబట్టి యేసయ్య ఆత్మ అంటే దేవుని ఆత్మ, యేసు ప్రభు ఆత్మ మనలో ఉంటే మనమేమి దాస్యపు ఆత్మను పొందలేదంట, దత్త పుత్రాత్మను పొందాము. ఏంటి, మనము అయ్యో దేవుడు, అమ్మో దేవుడు, అమ్మో ఇలా చేస్తే అలా దేవుడు కోపం వస్తుందేమో అని చెప్పి ఒక దాసత్వంలోకి మనం జీవించేటట్లుగా దేవుడు ఆయన బిడ్డను పంపలేదు. ఇప్పుడు యేసయ్య మనకి ఇచ్చింది ఏంటంటే దత్త పుత్రాత్మని ఇచ్చాడు. కాబట్టి మనం ఏమని మొరపెడుతున్నాం, అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. కాబట్టి క్రీస్తుతో కూడా మహిమ పొందాలి. ఆ మహిమను మనం పొందాలంటే ఆయనతో శ్రమ పడాలంట. ఇదే కదా సిలువనెత్తుకొని ఆయన్ని వెంబడించడం అంటే. క్రీస్తు ఎలాగూ శ్రమ పడ్డాడో మనం కూడా ఆయనతో పాటు వారసులముగా శ్రమ పడితేనే ఆయనకు వచ్చిన మహిమ మనం కూడా పొందగలుగుతాం.
కాబట్టి మనము క్రీస్తు మహిమ పొందాలంటే ఆయనతో కంపల్సరిగా మనము శ్రమను అనుభవించాలి. ఆ వారసత్వం మనకుంది, క్రీస్తుతో పాటు శ్రమను ఉండాలి. ఆ తర్వాత అంతా చూసుకుంటే పైన మనం ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావనించుచున్నాను. కాబట్టి మనము చూడబోతున్నాం, రెండవ రాకడలో దేవుణ్ణి చూడబోతున్నాం. అట్టి మహిమ కలిగినటువంటి ఆ దేవుణ్ణి చూడబోతున్నాం. కాబట్టి ఇప్పుడు మనం పొందే శ్రమలు ఎన్న తగినవి కావు. అది మనం ఎప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరిచూచు కనిపెట్టుచున్నదంట. ఈ సృష్టి అంట దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుందంట. ఎప్పుడు యేసు ప్రభు వస్తాడు, ఆయన దూతలతో దిగి రాబోతున్నాడు. దేవుని కుమారులు అంటే యేసు ప్రభు, దేవదూతలు వీళ్ళందరితో దిగి రాబోతున్నాడు. దాని కొరకు సృష్టి నిరీక్షిస్తుందంట. కాబట్టి ఇదంతా కింద కూడా చూసుకున్నట్లయితే 24 ఏలైనగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి. ఇది నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. కాబట్టి మనం ఒక నిరీక్షణ ఉంది. మన తండ్రిని మనము కలుసుకోబోతున్నాం. రెండవ రాకడలో మనం ఆయన్ని కలుసుకోబోతున్నాము అని. ఇక మనకి శ్రమ లేదు, దుఃఖము లేదు, అంతా సంతోషమే, అంతా ఆనందమే. అట్టి నిరీక్షణ కలిగిన వారమై మనము ఉన్నామంట. అదే మనం చూస్తూ ఉన్నాం. మనకు ఆల్రెడీ ఇప్పుడు దేవుడు వచ్చాడు చూస్తుంటే ఇక నిరీక్షించాల్సిన పని ఏముంది అని ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి మనం నిరీక్షిస్తున్నామంటే ఇంకా చూడలేదు. చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. ఎందుకు చెప్తున్నాడంటే ఓపికతో దాని కొరకు కనిపెట్టుదమంటే మనకు తెలుసు మన దేవుడు వస్తాడని చెప్పి, ఆయన బిడ్డలను సమకూర్చుకుంటాడు అని చెప్పి తెలుసు కనుక దాని కొరకు నిరీక్షిస్తున్నాం. అయితే ఓపికతో ఎందుకు అన్నాడంటే మనము క్రైస్తవులము, క్రీస్తు బిడ్డలము. క్రీస్తు ఎలాగూ శ్రమ పడినాడు, ఆయన నమ్మే బిడ్డలమైన మనకు కూడా అనేక రకమైన శ్రమలు ఉంటాయి. ఓపికతో మనము ఆ నిరీక్షణతో ఆయన చూడబోతున్నాము. నిజంగా మనము ఆయన మన కోసం నివాస స్థలములు ఏర్పరిచాడంట. ఇక్కడ మనం ఏంటో శ్రమ పడుతున్నాం, మనమేంటో చాలా సామాన్యంగా అనుకుంటున్నామేమో. ఎప్పుడైతే రక్షించబడినామో, ఆయన బిడ్డలమయ్యాం మనము, అక్కడ పరలోకంలో మనకి మంచి నివాస స్థలములు దేవుడు ఏర్పరుస్తున్నాడో తెలుసా. నిజంగా మనమేమో విలువలేని వారం అనుకుంటున్నామేమో. ఎప్పుడైతే ఆయన రక్తంతో మనం కొనబడినామో అప్పుడే మనకి దేవుడు అక్కడ సిద్ధం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం దాని కొరకు ఓపికతో కనిపెట్టాలి. మనం ఎప్పుడు కృంగిపోకూడదు. ఏంటో మనకు వచ్చే శ్రమలను బట్టి మనం, లేకపోతే ఈ లోకాన్ని చూస్తూ ఈ లోకంలో వారితో పోల్చుకుంటూ మనము బాధపడుతూ చింతిస్తూ ఉండకూడదు. మనమందరికంటే శ్రేష్ఠులము. ఆయన రక్తముతో కడుగబడినటువంటి ప్రతి ఒక్కరము చాలా శ్రేష్టమైన వాళ్ళం. ఎందుకంటే ఇప్పుడు చెప్పా కదా, పరలోకమందు మనకి మంచి నివాస స్థలములను దేవుడు ఏర్పరుస్తూ ఉన్నాడు, కడుతూ ఉన్నాడు. మనం ఎంత ప్రార్థన చేస్తామో, ఎంతగా సువార్త సేవ చేస్తామో ఆ నివాసాలు ఇంకా ఇంకా బాగా కట్టబడతాయంట, ఇంకా పెరుగుతాయంట, ఇంకా పెద్ద పెద్ద భవనాలు కడతాడంట. ఇది నిజము, ఇది నమ్మాలి. మనం ఏమాత్రము సంకోచము లేకుండా నమ్మాలి. అంతేకాకుండా 26వ వచనంలో అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. మనకంటే యుక్తముగా ప్రార్థన చేయటం చేత కాదంట, కానీ ఆయన ఉచ్చరింప శక్యముగానే మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఆయన ఎవరి కోసం చేస్తున్నాడు? పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడంట. కింద వచనాల్లో ఉంటుంది. కాబట్టి ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. తెలుసా? ఈ వాక్యం బాగా గుర్తుపెట్టుకోండి. మనమేమి ఒంటరిగా లేము. మనము ఎప్పుడైతే ఇక్కడ ప్రార్థన చేస్తున్నామో, ఇక్కడ మన కొరకు అంటే పరిశుద్ధులు అంటే ఏదో వేరే వాళ్ళు ఏం కాదు. పరిశుద్ధులు అంటే ఆయన రక్తంతో కడుగబడి నిత్యము ఆయన పాద సన్నిధిలో కూర్చుంటున్న మనము ఆయన రక్తంతో కడుగబడ్డాము కనుక మనం పరిశుద్ధులమవుతున్నాం. అంతే, ఆయన రక్తము మన మీద ఉంటే మనం పరిశుద్ధులమే. కాబట్టి మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నమని ఎరుగుదము. కాబట్టి మొదట మనం ప్రేమించాలి. ఆయన ఎలాగూ మనల్ని ప్రేమిస్తాడు, ఆయన ప్రేమస్వరూపి. కానీ
అన్నీ మనకు సమస్తము సమకూడి జరగాలంటే ఎప్పుడు జరుగుతాయి అంట ఇవన్నీ? ఆయన్ని ప్రేమించాలంట. మొట్టమొదటి స్థానం ఆయనకి ఇవ్వాలి. మనం ఇంటివారు కాదు, మన బిడ్డలు కాదు, మన తల్లిదండ్రులు, మన బిడ్డలు వీళ్ళని కాదు, మన ఇంట్లో భర్త భార్య వీళ్ళని కాదు, మొట్టమొదట ప్రేమించాల్సింది దేవుణ్ణి ప్రేమించాలి. అలా ప్రేమించే వాళ్ళకంట సమస్తమును సమకూడి జరుగుతాయి, ఆయా సమయముల్లో జరుగుతాయి. మనమేం ఆందోళన చెందాల్సిన పని లేదు. అయ్యో ఏంటని ఏం లేదు, అన్ని సక్రమంగా చేస్తాడు దేవుడు. ఒకవేళ మనకి ఆలస్యం అవుతుందని అనుకుంటున్నామేమో, లేదు. ఆయన పాదాలు పట్టుకున్న మనకి ఎప్పుడు ఆలస్యం చేయడు దేవుడు. సమస్తమును సమకూడి జరిగిస్తాడు. ఎప్పుడంటే దేవుణ్ణి ప్రేమించినప్పుడు జరుగుతాయి. అలాగే ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇది గుర్తుపెట్టుకోండి. 8వ రోమా 8:30 ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదట ఎవరిని నిర్ణయించాడో వారిని పిలుస్తాడంట. ఆయన ఎవరిని నిర్ణయించాడంటే ఆయనకి ముందుగానే తెలుసు. ఎవరు లోబడతారో, ఎవరు యేసు నామమందు విశ్వాసం ఉంచుతారో ఆయనకి తెలుసు. ఎవరు లోబడే వాళ్ళు ఆయనకి తెలుసు. వాళ్ళని పిలుస్తాడంట. వాళ్ళని పిలిచి ఏం చేస్తాడు? ఆయన రక్తంతో కడిగి నీతిమంతులుగా తీరుస్తాడు. ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడతారో వారిని మహిమపరుస్తాడంట. కాబట్టి 3 మనకు ఉండాలి. మనం ఇప్పటి వరకు నాకు తెలిసి నీతిమంతులుగా మాత్రమే తీర్చబడి ఉన్నామేమో, ఇంకా మహిమ పొందలేదు. ఆయన మహిమ పొందాలంటే మనము ఎక్కువగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే మనం మహిమ పరచబడే అనుభవంలోనికి కూడా లేవనెత్తబడతాం. ఈ 3 కంపల్సరిగా ఒక విశ్వాసికి కావాలి. ఇట్లుండగా ఏమందమో దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మనందరి కొరకు ఆయన్ని అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఆయన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయలేదు. ఆయన్ని మరణానికి అప్పగించేశాడు. ఎవరిని? సొంత కుమారుణ్ణి. ఎవరన్నా ఇస్తారా సొంత కుమారుణ్ణి? మనమైతే ఏం చేస్తాం? మన ఇంట్లో ఉన్నది మొత్తం తీసుకెళ్ళిపోండి, నా బిడ్డను మాత్రం నేను ఇవ్వనని చెప్తాం. బంగారం కావచ్చు, డబ్బు కావచ్చు, లేకపోతే ఇంకేమన్నా ఆస్తులు ఉంటే మొత్తం ఇచ్చేసేస్తాను, నా బిడ్డ నాకు కావాలంటాం. కానీ ఆయన ఏం చేశాడు? తన ప్రియమైన కుమారుణ్ణి, సొంత కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుకాడలేదు. ఆ మరణానికి అప్పగించి ఆయనకి మన కోసము చేసినప్పుడు మరి మిగతా వస్తువులు, మిగతా కావలసినవి ఇవ్వటానికి ఆయన వెనుక తీస్తాడా? సొంత కుమారుణ్ణే ఇచ్చినప్పుడు మనకు కావలసిన అవసరతలు ఆయనకు ఒక లెక్క. మనం ఆయన దగ్గర కనిపెట్టుకొని ఉంటే ఆత్మీయ అవసరాలు తీరుస్తాడు, భౌతిక అవసరాలు తీరుస్తాడు. కాబట్టి అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సొంత కుమారుణ్ణి ఇవ్వడానికి ఎలా వెనుక తీయలేదో మనం ఆయన దగ్గరకు వచ్చి గోజాడితే మా భౌతిక అవసరాలు తీరుస్తాడు, ఆత్మీయంగా కూడా తీరుస్తాడు. ఆత్మీయంగా కూడా అమ్మో వాళ్ళు చాలా గొప్ప భక్తులే, మనం అంత కష్టంలే, అంత ఆత్మీయ ప్రత్యక్షతలు మనకి రావడం కష్టమని ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దు. ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. ఈ వాక్య ప్రకారము మనకి పరలోకంలో ఉన్నటువంటి మర్మాలు బయలుపరుస్తాడు. దాని అర్థం అది. సొంత కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుక తీయనటువంటి దేవుడు ఆయనతో పాటు సమస్తం ఇస్తాడు. అంటే ఏంటి? యేసు ప్రభువుకున్నటువంటి శక్తి, యేసు ప్రభువుకున్నటువంటి జ్ఞానము, యేసు ప్రభువుకున్నటువంటి ఆ పరలోక మహిమ అవన్నీ మనకిస్తాడు. మనం నమ్మాలి. అయితే వాక్యాన్ని నమ్మినప్పుడు అవన్నీ జరుగుతాయి. తర్వాత దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా వాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. కాబట్టి మన మీద ఎవరు నేరం మోపలేరు. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపలేరు. కాబట్టి నీతిమంతులుగా మనల్ని తీర్చాడు. అయితే శిక్ష విధించేవాడు ఎవడు అంటే చనిపోయిన క్రీస్తు యేసే. శిక్ష విధించేది యేసు ప్రభువే. కాబట్టి యేసు ప్రభుని ఎల్లప్పుడూ మనము ఆయన దగ్గర మొరపెట్టుకునే వారిగా, మన దోషములు ఒప్పుకునే వారిగా ఉండాలి. ఆయనంట కుడిపార్శ్వమున, దేవుని కుడిపార్శ్వమున ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ తర్వాత క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు? శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన మనల్ని ఎడబాపునా? కాబట్టి ఇవేమి మనల్ని ఎడబాపవు. హింస రావచ్చు, కరువు రావచ్చు, వస్త్రహీనత రావచ్చు, ఉపద్రవాలు రావచ్చు, ఖడ్గము చేత బాధించబడవచ్చు. కానీ క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు ఎడబాపగలరు? ఆయన
మనల్ని ముందుగా ఆయన ప్రేమించాడు, ఆ తర్వాతే మనం ప్రేమిస్తున్నాము. కాబట్టి ఇవేమి మనల్ని జయించలేవు. మనము క్రీస్తు ప్రభువును మాత్రమే ప్రేమిస్తాము, వెంబడిస్తాము. అలాగే ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోనువైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాం. పైనేమో శ్రమల గురించి చెప్పాడు. ఆ శ్రమలను బట్టి మేమేమి క్రీస్తు ప్రేమ నుంచి మేమేమి దూరంగా పోము. ఆ తర్వాత ఏంటి, ఇంకొకటి దేవదూతులు కావచ్చు, ప్రధానులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎత్తు లోతు వీటన్నిటిని బట్టి, అంటే మనకు వచ్చే జయాలు, లేకపోతే మనము మన ఐశ్వర్యమును బట్టియో, లేకపోతే గొప్ప అధికారమును బట్టియో, గొప్ప ఘనతను బట్టియో, వీటన్నిటిని బట్టి మనం క్రీస్తు ప్రేమ నుంచి పక్కకు పోయే వాళ్ళంగా ఉండకూడదు. బాధలను బట్టి క్రీస్తుకు దూరంగా వెళ్ళకూడదు, సంతోషమును బట్టి కూడా క్రీస్తుకు దూరంగా వెళ్ళకూడదు. మనకి ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే యేసు ప్రేమ మాత్రమే, యేసయ్యను మాత్రమే మనం ప్రేమించే వారిగా ఉండాలి. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.